హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా గోబీ 65 కరకరలాడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ గోబీ 65ని చేయడానికి మీడియం కాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను. దీనిని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాము. పీసెస్ అనేవి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోబీ మొత్తాన్ని కట్ చేసుకున్నాక గోబీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మరి ఒక కడాయి తీసుకొని అందులోకి 3 గ్లాసెస్ వాటర్ని తీసుకోవాలండి. ఈ వాటర్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోండి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలను ఉప్పు పసుపు నీటిలో వేయటం వలన ఇందులో జెమ్స్ అనేవి ఉంటే అవి పోతాయండి. కాలీఫ్లవర్ను సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. అలాగే 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. ఇలా ఆయిల్ని తీసుకోవడం వలన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇలా ఆయిల్ని వేసుకొని పిండిని 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. తరువాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక 2 స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును, కొత్తిమీరను వేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక రెడ్ ఫుడ్ కలరు చిటికెడు వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకున్నాక 2 నిమిషాల పాటు ఈ పౌడర్స్ అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని ఇలా పలుచగా కాకుండా క్యాబేజీకి పట్టించేలా కలుపుకోవాలండి. ఇక్కడ పిండి క్వాంటిటీ సరిగా రావాలంటే ఇంకొంచెం మైదాని అలాగే కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను 2 నిమిషాల పాటు పిండిని అంతా పట్టించేలా కలుపుకోవాలండి. గోబీ 65 బయట ఎలా చేస్తున్నారో అదే ప్రాసెస్లో నేను కూడా చేస్తున్నానండి. మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. చూసారా ఫ్రెండ్స్, ఈ క్యాబేజీకి క్వాంటిటీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడి చేయాలండి. ఇలా బాగా వేడయ్యాక క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజీని పకోడీ ఎలా వేసుకుంటామో అలాగే 1 by 1 వేసేసుకోవాలండి. ఈ క్యాబేజీని కడాయిలోకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు వేసేసుకోండి. క్యాబేజీని ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేయండి. క్యాబేజీని 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. స్లోగా అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఈ క్యాబేజీ గోబీ 65 క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక క్యాబేజీని తీసేసుకునేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి క్యాబేజీని మళ్ళీ 2 వైపులా ఫ్రై చేసుకున్నారంటే క్యాబేజీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. గోబీ 65 రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ గోబీ 65 తినాలండి. చల్లగా ఉంటే బాగుండదు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.